మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. Why don't you greet each other with a beautiful smile on your face? ఎందుకని మీ పక్కవారిని మంచి చిరునవ్వుతో పలకరించవాలి? With a shake hand, by shaking their hand. కరచాలనం చేస్తూ వారిని పలకరించవలసింది కోరుతూ. Praise the Lord. Last week, if you remember, గత వారం మనము గుర్తుంచుకున్నట్లయితే the Lord was talking about heaven on earth. దేవుడు మనతో భూమి మీద ఉన్న పరలోకం గురించి మాట్లాడారు. Heaven on earth. భూమి మీద ఉన్న పరలోకం గురించి మాట్లాడారు. To be frank with you, I don't know, I would have been talked about that. మీతో చెప్తున్నాను, నేను అది అసలు మాట్లాడాలని అనుకోలేదు ఆ వారం. I don't have clue also about that. దాని గురించిన చిన్న ఆధారం కూడా లేకుండేది. But it was completely by the Spirit of God. అది కేవలం పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే వర్తమానం బయలు వెళ్ళింది. Even I was surprised. నేను కూడా ఆశ్చర్యపోయాను. Because until now I did not notice heaven on earth. ఇప్పటి వరకు నేను హెవెన్ పరలోకము భూమి మీద ఉంటుందని తెలుసుకోలేకపోయాను. But when God opened that one, దేవుడు ఎప్పుడైతే దాన్ని తెలిసాడో I was surprised. నేను ఆశ్చర్యపడ్డాను. I don't know about you. మీ గురించి నాకు తెలియదు. If you would have been surprised, మీరు కూడా ఆ విధంగా ఆశ్చర్యపడ్డారనుకుంటున్నాను. మీరు కూడా ఆ విధంగా ఆశ్చర్యపడి ఉంటే definitely somebody would have been called me. ఎవరైనా ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి మాట్లాడేవారు. But nobody called me. కానీ ఎవరు ఫోన్ చేయలేదు. Now I doubt whether you were listening to the word of God or sleeping here. నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది, మీరు వాక్యాన్ని వింటున్నారా లేకపోతే నిద్రపోతున్నారా? How many of you are sleeping? Shout hallelujah. ఎంతమంది నిద్రపోతున్నారు? గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. All are sleeping. అందరూ నిద్రపోతున్నారు. Nobody is saying hallelujah. ఎవరు చెప్పట్లేదు హల్లెలూయా అని. We have to listen to the word of God. మనము దేవుని వాక్యాన్ని వినాలి. Because the word will deliver us from our situation. ఆ వాక్యము మన పరిస్థితుల నుండి మనల్ని విడిపిస్తుంది. It will break the bondages. అది మన బంధకాలన్నింటినీ విరగొడుతుంది. It will give us hope. అది మనకు నిరీక్షణ కలుగజేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Whatever you do, you will never receive hope. మనం ఏది చేసినా మనకు నిరీక్షణ కలగదు. But only the word of God will give us hope. కానీ దేవుని వాక్యము మాత్రమే మనకు నిరీక్షణ ఇస్తుంది. And only the word of God will give us faith. దేవుని వాక్యమే మనకు నిరీక్షణను ఇస్తుంది. Faith. విశ్వాసాన్ని ఇస్తుంది. That faith will remain us stand. ఆ విశ్వాసం మనల్ని నిలబెడతా ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So we should carefully listen to the word of God. జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So how will be the heaven on earth? భూమి మీద ఆ పరలోకము ఎలా వచ్చింది? How will be the heaven on earth? భూమి మీద పరలోకము ఎలా ఉంటుంది అంటే God demonstrated that one in the entire Bible. In the entire Bible, God demonstrated it. దేవుడు దాన్ని చూపించాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దాన్ని చూపించాడు. Today we will see few things. మనము ఈ రోజు కొన్ని విషయాలు చూసుకుందాం. How God shown to us. దేవుడు ఎలా మనకు బయలుపరిచాడు. Whatever he did in the past, మనము గత జీవితంలో ఏమైతే జరిగించామో, whatever God did in the past, దేవుడు మన గత జీవితంలో ఏమి జరిగించాడో, not in our life, in the Bible I am telling. Whatever God did past in the Bible, బైబిల్ గ్రంథంలో గత కాలంలో దేవుడు ఏదైతే జరిగించాడో it is going to happen in future as well. అది భవిష్యత్తు కాలంలో కూడా జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా.
How he will do, we will see few things today. ఆయన ఎలా చేస్తాడో మనం కొన్ని విషయాలు ఈరోజు చూసుకుందాం. Let us go to 1 Kings chapter 17. 1వ రాజులు 17వ అధ్యాయం చూసుకున్నట్లయితే We will read about the widow of Zarephath. మనము సారెపాతు విధవరాల గురించి చదువుతాం. God said to the prophet Elijah, ఏలియాతో దేవుడు చెప్తున్నాడు. if you read from verse 7, మనం 7వ వచనం నుండి చదివినట్లయితే, I don't know in Telugu from where it is. Okay, we will read from 7. Sometime later, the brook dried up because there had been no rain in the land. Then the word of Lord came to him, go at once to Zarephath in the region of Sidon and stay there. I have instructed a widow there to supply you the food. So he went to Zarephath. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అతడు లేచి సారెపాతుకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా. Okay. So here if you listen carefully, the word of the Lord came to Elijah. మనము ఇక్కడ జాగ్రత్తగా చదివినట్లయితే దేవుని వాక్యము ఏలియా యొద్దకు వచ్చింది. The word of God came to Elijah. దేవుని వాక్యము ఏలియా దగ్గరికి వచ్చింది. What he is telling there? ఆయన అక్కడ ఏమి చెప్తున్నాడంటే, go to Zarephath. సారెపాతుకు వెళ్ళుమని చెప్తున్నాడు. I have instructed a widow నేను ఒక విధవరాలికి సెలవిచ్చాను, to supply you the food. నీకు ఆహారం పెట్టడానికి ఆమెకు సెలవిచ్చాను. This is the word that came to Elijah. ఈ యొక్క వాక్యము ఏలియా యొద్దకు దేవుడు పంపించాడు. Under what condition this word came to him? ఏ పరిస్థితిలో ఆ వాక్యము పంపించబడిందంటే, the brook dried up. నీరు ఎండిపోయినప్పుడు. The brook dried up. నీరు ఎండిపోయినప్పుడు. There is no water for him. ఆయనకు అక్కడ నీళ్లు లేనప్పుడు. There is no food also. ఆయనకు ఆహారం లేనప్పుడు. If you read above, మీరు పై వచనాలు చదివినట్లయితే, God instructed the ravens to supply food. ఆ యొక్క కాకులకు ఆయన ఆహారం పంపించమని ఆజ్ఞాపించాడు. God instructed the ravens to supply food to Elijah. కాకోలంలకు దేవుడు ఆజ్ఞాపించాడు ఏలియాకి ఆహారం తీసుకువెళ్ళడానికి. Now here he is instructing that widow to supply food to Elijah. ఇక్కడ సారెపాతు విధవరాలికి సెలవిస్తున్నాడు ఏలియాకి ఆహారం పెట్టడానికి. So he told Elijah, that means the word of God came to him. ఏలియా యొద్దకు దేవుని వాక్యము వచ్చినప్పుడు, and he told, ఆయన చెప్పాడు, go to Zarephath. సారెపాతుకు వెళ్ళుమని. I instructed a widow to give you food. ఒక విధవరాలికి సెలవిచ్చాను నీకు ఆహారం పెట్టడానికి. So he went to Zarephath. ఆయన సారెపాతు పట్టణానికి వెళ్ళాడు. When he came there, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత at the town gate, ఆ గవిని యొద్దకు రా. he saw the widow gathering some sticks. అక్కడ విధవరాలు కట్టెలు ఏరుకుంటా చూస్తున్నాడు. She is gathering some sticks so that she can cook her food. ఆమె ఆ కట్టెలు ఏరుకొని తన ఆహారం వండుకోవడానికి ఆ కట్టెలు ఏరుకుంటుంది. So he saw this lady. ఆయన ఆ విధవరాల్ని చూశాడు. And he called her and asked her, ఆమెను పిలిచి ఆమెను అడుగుతున్నాడు, would you bring me a little water in a jar so I may have a drink? నేను త్రాగుటకు నాకు కొన్ని నీళ్లను పాత్రలో తీసుకువస్తావా అని అడిగాడు. Because he felt thirsty at that time. ఆయన ఆ సమయంలో దాహం కొని ఉన్నాడు. He traveled and came to that place. ఆయన ప్రయాణించి ఆ ప్రదేశానికి వచ్చాడు. That entire place is so dry. ఆ ప్రాంతం అంతా ఎండిపోయి ఉన్నది. Very dry. చాలా ఎండిపోయి ఉన్నది. So when he felt thirsty, he asked to bring that lady to bring some water. ఆయన ఎప్పుడైతే దాహం కొని ఉన్నాడో ఆ యొక్క విధవరాల్ని అడిగి నీళ్లు తీసుకురమ్మని చెప్పాడు. As she was going to get it, ఆమె వెళ్ళి నీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు he asked,
also bring me a piece of bread. ఆయన మరలా అడుగుతున్నాడు, నాకు చిన్న రొట్టె ముక్కలు కూడా తీసుకురామని చెప్తున్నాడు. Because he was hungry. ఎందుకంటే ఆయన ఆకలితోనే ఉన్నాడు. But what she is telling you, see. కానీ అక్కడ ఆమె ఏం చెప్తుందో చూద్దాం. As surely as the Lord your God lives, she replied, I don't have any bread, only a handful of flour in a jar and a little oil in a jug. I am gathering a few sticks to take home and make a meal for myself and my son, that we may eat it and die. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియో గుడ్డిలో కొంచెం నూనెయో నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తినను. What she is telling? ఆమె ఏం చెప్తుంది అక్కడ? I am taking these sticks to home to make a meal for myself and my son, so that we may eat and die. ఆ పుల్లలు ఏరుకొని ఆ ఇంటికి వెళ్ళి రొట్టె చేసుకుని నేను నా కుమారుడు తిని చనిపోదామని అనుకుంటున్నాను చెప్పింది. She knows there is no food. తనకు తెలుసు అక్కడ ఆహారం లేదు అని. She knows there is a famine going on in that nation. ఆ దేశంలో కరువు వచ్చిందని ఆమెకు తెలుసు. Because the land is completely dry. ఆ భూమి అంతా ఎండిపోయి ఉన్నది. There is no cultivation. అక్కడ భూమి సాగు చేయబడట్లేదు. No cultivation going on. అక్కడ ఎలాంటి సాగు లేదు. Because there is no water. ఎందుకంటే అక్కడ నీరు లేదు కాబట్టి. She knows what is going on in that nation. ఆమెకు తెలుసు ఆ దేశంలో ఏమి జరుగుతుందో. People were dying because of lack of food. వారు ఆహారం లేక అక్కడ ఉన్న ప్రజలందరూ మరణిస్తున్నారు. Because of starvation. కరువు వల్ల వారందరూ మరణిస్తున్నారు. If we don't eat food, we will also die. మనం కూడా ఆహారం తినకపోతే మరణిస్తాం. So food is necessary for us. ఆహారం అనేది మనకు అవసరమై ఉన్నది. We need food to live. మనకు జీవించడానికి ఆహారం అవసరమై ఉన్నది. We don't live to eat food. మనము ఆహారం కొరకు జీవించవద్దు. There are people who are living for food. కొంతమంది ఉంటారు, వారు ఆహారం కోసమే జీవిస్తారు. Always thinking what to eat. ఎప్పుడు ఆలోచిస్తారు ఏమి తిందాము. In the church also they will dream after going home what to cook. మందిరంలో కూడా వెళ్ళిన తర్వాత ఏమి వండుకొని తిందాము అని ఆలోచిస్తారు. If they cooked at home and come, their mind is always in that vessels only. వారు వండుకొని మందిరానికి వస్తే మరలా వెళ్ళి దాన్ని తినాలనే ఆలోచనతోనే ఉంటారు. When should I go back and have my food? ఎప్పుడు వెళ్ళి ఆహారం తిందామన్నట్టుగా ఆలోచిస్తారు. Are there anyone here today like that? అలాంటి వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఈ రోజు? I think there are so many. అనుకుంటున్నాను చాలా మంది ఉన్నారు. If you are laughing, means you belong to that category. మీరు నవ్వుతున్నారంటే మీరు అదే కోవకు చెందిన వారు. So food is necessary. ఆహారం మనకు అవసరమై ఉన్నది. But the land is dried up. కానీ ఆ భూమి అంతా ఎండిపోయి ఉన్నది. Because there are no rains. ఎందుకంటే అక్కడ వర్షము లేని కారణం. If there are no rains, the land will be dry. అక్కడ వర్షం లేక భూమి అంతా ఎండిపోయింది. When the land is dry, you cannot do any cultivation. అక్కడ నీరు లేకపోతే ఆ భూమి ఎండిపోతే మనం ఎలాంటి సాగు చేయలేము. You cannot produce any crops. మనం ఎలాంటి పంట పండించలేము. So in that situation, అలాంటి పరిస్థితిలో this woman is having only little in a jar, only a little flour she has. ఆ యొక్క విధవరాలు తొట్టెలో పట్టెడు పిండి మాత్రమే, నూనెలో కొంచెం, only little flour. కొంచెం పిండి మాత్రమే ఉంది. She is telling, I have only little flour. ఆమె చెప్తుంది నాకు కొంచెం పిండి మాత్రమే ఉంది అని. And only little oil in the jar. కొంచెం నూనె మాత్రమే ఆ జారులో ఉందని చెప్తుంది. I am collecting these sticks so that I will go back to home and cook this food and we will eat and die. నేను ఈ పుల్లలు ఏరుకొని వెళ్ళి ఆ యొక్క రొట్టె చేసుకొని నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకుంటున్నాను. Two things she is telling. ఆమె రెండు విషయాలు చెప్తుంది. Me and my son we will eat. నేను నా కుమారుడు తింటాము. And we will die.
మేము చనిపోతాము అనే చెప్తుంది. That means she does not have any hope. దాని అర్థం ఆమెకు ఎలాంటి నిరీక్షణ లేదు. No hope of living further. నిరీక్షణ జీవించడానికి ఎలాంటి నిరీక్షణ ఆమెకి లేదు. There is no hope in her that she will live further. ఆమె జీవించడానికి ఎలాంటి ఆధారము లేదు. There are people thinking that I don't have future. కొంతమంది అనుకుంటారు మాకు ఇంకా భవిష్యత్తు లేదు అని. Because I am going through tremendous problems in my life. నేను చాలా అధికమైన సమస్యల గుండా వెళ్తున్నాను. So many financial problems in their life. అనేకమైన ఆర్థిక సమస్యల గుండా వెళ్తున్నాను. So many health problems in their life. ఆరోగ్య సమస్యల గుండా వెళ్తున్నాను. So many evil spirit attacks in their life. సాతాను శక్తుల చేత పోరాడుతున్నవారు. Maybe somebody left them alone. వారిని అందరూ వదిలేసి ఉంటారు. Somebody may be teasing them. వారిని అవహేళన చేస్తూ ఉంటారు. So somebody might be thinking to give up their life as well. To give up their life. వారు ఇంకా చనిపోదాము అన్న ఆలోచనలో ఉంటారు. There are people killing themselves. కొంతమంది వారిని చంపుకుంటారు. No hope. నిరీక్షణ లేదు. This woman is also in that situation. ఈ యొక్క విధవరాలు కూడా అదే పరిస్థితిలో ఉంది. There is no hope to live again. తనకు జీవించడానికి ఎలాంటి నిరీక్షణ అనేది లేదు. What she could see? ఆమె ఏమి చూస్తుంది అంటే she could see only a little flour and little oil. ఆమె కేవలం కొంచెం పిండిని బుడ్డిలో కొంచెం నూనెను మాత్రమే చూస్తుంది. With that she is thinking she will have only one meal, after that no food and to die. దానితో ఆమె ఒక పూట భోజనం చేసి మరణిస్తాను అని అనుకుంటుంది. She is telling with her mouth. తన నోటితో తాను చెబుతుంది. She is telling this one to a man of God. ఆమె దేవుని సేవకునితో ఆ మాట చెబుతున్నది. She is telling to a prophet. ఆమె ప్రవక్తతో ఆ విషయం చెప్తున్నది. Then what he said? అప్పుడు ఆయన ఏమి చెప్పాడు? See, Elijah said to her. అప్పుడు ఏలియా తనతో చెబుతున్నాడు. Don't be afraid. ఆమెను భయపడవద్దు అని చెప్పాడు. Don't be afraid. భయపడవద్దు అని చెప్పాడు. Whenever God talks, He will say always, don't be afraid. దేవుడు ఎప్పుడు చెప్తాడు భయపడవద్దు అని. Whenever His word comes, it says, do not be afraid. ఆయన వాక్యం ఎప్పుడు వచ్చినా భయపడవద్దు అని చెప్తాడు. If you read the Bible, whenever the angel came, he always said, do not be afraid. మనం వాక్యం చదివినట్లయితే పరిశుద్ధ దూత వచ్చి భయపడవద్దు అని చెప్తుంది. Every time when God sends a message, He says, do not be afraid. ఎప్పుడైతే దేవుడు మనకు ఒక వర్తమానాన్ని పంపిస్తాడో అప్పుడు భయపడవద్దు అని ముందుగా చెప్తాడు. When you listen to a word of God, it gives you hope. మనము దేవుని వాక్యం వింటున్నప్పుడు అది మనకి నిరీక్షణ కలుగజేస్తుంది. Hallelujah. 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 That means our fear should go. దాని అర్థం మన భయము తొలగిపోతుంది. Our fear should go and hope should come. మన భయము పోయి నిరీక్షణ మనకు కలుగుతుంది. Hallelujah. Hallelujah. Whenever you listen to any word of God, మీరు ఎప్పుడైనా దేవుని వాక్యం విన్నప్పుడు if you are not filling by the hope, మీరు ఆ యొక్క నిరీక్షణతో నింపబడినట్లయితే that means there is something wrong. దాని అర్థం ఏదో తప్పు ఉన్నది అని. God always gives us hope. దేవుడు మనకు ఎప్పుడూ నిరీక్షణనే ఇస్తాడు. Hallelujah. 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 This entire book is called Book of Hope. ఈ పరిశుద్ధ గ్రంథం మనకు నిరీక్షణనే ఇస్తుంది. This entire book talks about hope in Jesus. ఈ పరిశుద్ధ గ్రంథం మొత్తం మనకు యేసయ్యలో నిరీక్షణనే ఇస్తుంది. On this earth, ఈ భూమి మీదను after the life on this earth, మన ఈ భూమి మీద నుండి మరణించిన తర్వాత కూడా there are two lives for us. మనకు రెండు జీవితాలు ఉన్నాయి. One on this earth, ఒకటి భూమి మీద, then after that either in heaven or in hell. దాని తర్వాత పరలోకములో లేదంటే నరకములో ఉంటుంది. So there are two lives always. మనకు రెండు జీవితాలు కలిగి ఉంటాం. For the one who comes to the Lord, ఒకటి మనము దేవుని యొద్దకు వచ్చినప్పుడు two lives on earth,
ఆయన ద్వారా జీవించినప్పుడు 2 lives on earth, 2 జీవితాలు భూమి మీద ఉన్నప్పుడు 1 life in heaven. ఒక జీవితము పరలోకంలో ఉంటుంది. One is the natural life which we have come on to this earth, మనము తల్లి గర్భం నుండి పుట్టిన జీవితము. and then the life in Christ. ఒకటి దేవునిలో బాప్తిసం పొందుట ద్వారా కలిగిన జీవితం. The life in Christ. క్రీస్తులో బాప్తిసం పొందిన తర్వాత కలిగిన జీవితం. Not in baptism. Life in Christ. క్రీస్తులో జీవితం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Baptism is nothing but it is a testimony to the world. అది బాప్తిసం అనగా ఈ లోకానికి మనము ఒక సాక్షిగా యేసుక్రీస్తు బిడ్డలుగా సాక్ష్యంగా ఉంటాం. It is a work in faith. అది విశ్వాసం అనే దానికి క్రియ. Yeah. Without work, your faith is not correct. మనం క్రియలు లేని విశ్వాసము మృతముగా ఉంటుంది. Yes, it is dead. The works are dead. క్రియలు లేని విశ్వాసం మృతము. So, baptism is nothing but it is the work. అది బాప్తిసం అనేది ఒక క్రియ. Hallelujah. హల్లెలూయా. So 2 lives, one the normal life and the life in Christ. ఒకటి తల్లి గర్భం నుండి పుట్టినది, ఒకటి క్రీస్తులో జీవితం. After that, దాని తర్వాత we will be in paradise. మనము పరదేశంలో ఉంటాం. From there we will go to heaven. ఇక్కడ నుండి మనం పరలోకానికి వెళ్తాం. From earth to paradise, paradise to heaven. భూమి నుండి పరదేశం నుండి పరలోకానికి. If you live only one life on this earth, మీరు ఈ లోకంలో ఒక జీవితం మాత్రమే జీవించినట్లయితే, that is the normal life which you came from the womb of a mother, అది సాధారణంగా తల్లి గర్భం నుండి పుట్టినటువంటి జీవితం. not being born again in Christ. మనము యేసులో రెండో జన్మించకుండా, If you die, మనం మరణిస్తే you will have 2 deaths. మనకు 2 మరణాలు ఉంటాయి. One is going to the Hades. ఒకటి పాతాళానికి వెళ్తాము. After that, from there you will go to hell. దాని తర్వాత మనము ఆ యొక్క నరకానికి వెళ్తాము. 2 places. 2 స్థలాలు ఉన్నాయి. Until now, we have seen about Hades only. మనము ఇప్పటి వరకు పాతాళం గురించే చూసుకున్నాం. If you read Luke chapter 19, we know 2 persons where Jesus was talking about. మనం లూకాసు వార్త 19వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ 2 వ్యక్తులు కనబడతారు. The rich man and the poor man Lazarus. అక్కడ ధనవంతుడైన ఒక వ్యక్తి, బీదుడైన లాజరు. 2 persons, they died on the same day. One went to paradise and one went to Hades. 2 వ్యక్తులు ఒకే రోజు మరణించి ఒకరు పరలోకానికి, ఒకరు పాతాళానికి వెళ్ళారు. One to paradise and one to Hades. ఒకరు పరదేశికి వెళ్ళారు, ఒకరు పాతాళానికి పంపబడ్డారు. So 2 places we have seen. మనము అక్కడ 2 స్థలాలను చూస్తున్నాం. Until now, heaven has not opened for mankind. ఇంతవరకు పరలోకము మనుషుల కొరకు తెరవబడలేదు. And hell has not opened for mankind. ఇప్పటి వరకు మనుషుల కొరకు నరకము కూడా తెరవబడలేదు. It will happen at later stage. ఇది తర్వాత జరుగుతుంది. So we are not going to into that one now. మనం ఇప్పుడు దాని గురించి ప్రస్తావించట్లేదు. God willing, we will talk about it in future. దేవుని చిత్తమైతే భవిష్యత్తులో దాని గురించి మాట్లాడుకుందాం. So God always gives us hope. దేవుడు మనకు ఎప్పుడూ నిరీక్షణను ఇస్తాడు. The word of God always gives us hope. దేవుని వాక్యం మనకు ఎప్పుడూ నిరీక్షణను ఇస్తుంది. Hallelujah. 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 That is why we have to always pay attention when we listen to the word of God. అందుకనే మనం దేవుని వాక్యంను విన్నప్పుడు జాగ్రత్తగా వినాలి. The devil does not want us to listen to the word. సాధారణంగా మనము దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టం ఉండదు. He does not want us to kneel. మనము దేవుని ఎదుట మోకాలు ఉండడానికి దానికి ఇష్టం ఉండదు. He does not want to come as a fellowship. మనము సహవాసంగా కూడుకోవడం సాధారణకు ఇష్టం ఉండదు. Because he know what is going to happen in future. దానికి తెలుసు భవిష్యత్తులో అలా ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది అని. God always gives us hope. దేవుడు మనకు ఎప్పుడూ నిరీక్షణ ఇస్తాడు. Hallelujah. 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 Hope you all listen to the word carefully.
నేను నమ్ముతున్నాను మీరందరూ వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నారు అని. Do you know why we are posting this message in social media, in WhatsApp, in Facebook, YouTube? Do you know why? మనము ఈ వాక్యాన్ని ఎందుకని ఆ యొక్క ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, వాట్సాప్ లో పంపిస్తున్నాము? Because one time if you listen, you will forget it. ఒక్కసారి వింటే మనం మర్చిపోతాం. So by listening again and again and again, మనము వినగా దాన్ని మరలా వినగా, then it will remain in our heart. అది మన హృదయంలో ఉండిపోతుంది. That is the reason we are posting it in social media. ఆ కారణం చేతనే నేను ఆ యొక్క యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో Not for any publicity. ఎలాంటి పాపులారిటీ కోసం పంపట్లేదు. Not for gaining any money. ఎలాంటి డబ్బు సంపాదన కోసం పంపట్లేదు. Only to encourage you to live in the word of God. మిమ్మల్ని దేవుని వాక్యంలో జీవించడానికి ప్రోత్సాహపరుస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So pay attention to the word of God. జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. Whenever God gives some word, ఎప్పుడైతే దేవుడు వాక్యం మనకు ఇస్తాడో, it will remove our fear. అది మనలో నుండి భయాన్ని తొలగిస్తుంది. Hallelujah. హల్లెలూయా. And it will give us hope. అది మనకు నిరీక్షణను ఇస్తుంది. This is what the man of God is telling Elijah. ఇదే విషయాన్ని దైవజనుడైన ఏలియా చెప్తున్నాడు. He is telling, don't be afraid. ఆయన చెప్తున్నాడు భయపడవద్దు అని. Don't be afraid. భయపడవద్దు అని చెప్తున్నాడు. Don't look at the things what you have. నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూడవద్దు అని చెప్తున్నాడు. Don't look at what you have. నీకు కలిగిన దాని వైపు చూడవద్దు అని చెప్తున్నాడు. See to the Lord. దేవుని వైపు చూడమని చెప్తున్నాడు. Look to the Lord. దేవుని వైపు చూడమని చెప్తున్నాడు. Then you will not fear. అప్పుడు నీవు భయపడవు. I am telling you, don't be afraid. నేను చెప్తున్నాను భయపడవద్దు. Do what I commanded you. నేను ఏమి చెప్తున్నానో అది చేయమని చెప్పాడు. Do what I am telling to you. నేను ఏమి చెప్పానో అది చేయమని చెప్తున్నాడు. Go and make a small loaf of bread for me and bring it to me. నాకు వెళ్ళి నా కొరకు ఒక రొట్టె చేసుకొని తీసుకురమ్మని చెప్తున్నాడు. Then what he is telling? అప్పుడు ఆమె ఏం చెప్తుంది? If you read verse 14, మనం 14వ వచనం చదివినట్లయితే, for this is what the Lord, the God of Israel says, the jar of flour will not be used up and the jug of oil will not run dry until the day the Lord sends rain on the land. Verse 14. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బొడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అనెను. So the man of God is telling, దేవుని సేవకుడు చెప్తున్నాడు, don't be afraid. భయపడవద్దు. Go and make a bread with what you have. నీకు కలిగి ఉన్న దానితో నాకు ఒక రొట్టెను చేసుకొని తీసుకురమ్మని. And bring it to me. అది నా దగ్గరకు తీసుకురమ్మని చెప్పాడు. Why? ఎందుకని అంటే, ఎందుకంటే the jar of flour will not be used up. It will not went down. It will not go down. తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బొడ్డిలో నూనె అయిపోదని చెప్పాడు. Yes. Why? Because the jar of flour will not be used up and the jug of oil will not run dry. ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బొడ్డిలో నూనె అయిపోదు. Until when? ఎప్పటి వరకు అంటే, until God sends rain. దేవుడు వర్షాన్ని పంపించేంత వరకు. Until God sends rain, దేవుడు వర్షాన్ని పంపించేంత వరకు your oil will not dry up. నీ యొక్క నూనె, పుట్టిలోని నూనె అయిపోదు. Your flour will never come down. నీ తొట్టిలోని పిండి తక్కువ కాదు. It will always remain full. అది ఎప్పుడు నిండి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What that woman might have thought? అప్పుడు ఆ యొక్క స్త్రీ ఏమని అనుకుంటూ ఉంటుంది? Are you joking? మీరు జోక్ చేస్తున్నారా? How is it possible? అది ఎలా సాధ్యం అవుతుంది?
whatever the situation may be, ఆ పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ when you receive the word, మనము దేవుని వాక్యాన్ని పొందుకున్నప్పుడు you have to believe it. దాన్ని మనం నమ్మాలి. That is what God says. Don't look at the circumstances. మీరు చుట్టూ ఉన్న పరిస్థితులను చూడవద్దు. If you look into the circumstances, మీరు చుట్టూ పరిస్థితులను చూసినట్లయితే you will die. మీరు మరణిస్తారు. You will die. మీరు మరణిస్తారు. Because the circumstances will never give you hope. చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు ఎప్పుడూ నిరీక్షణను కలిగించవు. But listen to the word. కానీ దేవుని వాక్యాన్ని వినాలి. Trust in the word. ఆ వాక్యాన్ని నమ్మాలి. Believe it. నా వాక్యాన్ని నమ్మాలి. Receive that word. ఆ యొక్క వాక్యాన్ని పొందుకోవాలి. Live by it. ఆ వాక్యం ద్వారా మనం జీవించాలి. Then you will see the miracle. మనం అప్పుడు అద్భుతాలు చూడగలం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Without receiving the word, మనం దేవుని వాక్యాన్ని పొందుకోకుండా, without believing in the word, దేవుని వాక్యాన్ని you నమ్మకుండా will never see any miracle in your మీ life. జీవితంలో ఎప్పుడు కూడా అద్భుతాలు చూడలేరు. Hallelujah. హల్లెలూయా. The miracle what I am telling is, it remains forever. నేను చెప్తున్న ఆశీర్వాదాలు ఎప్పటికీ నిలిచి ఉండేది. Hallelujah. హల్లెలూయా. Until when? ఎప్పటి వరకు అంటే Until when God sends the rain. దేవుడు వర్షాన్ని భూమి మీదకి పంపించేంత వరకు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Without saying a word, మాట చెప్పకుండా, without saying a word, ఒక్క మాట మాట్లాడకుండా she went away ఆమె అక్కడ నుండి వెళ్ళి and did as Elijah told her. ఏలియా తనకు చెప్పిన ప్రకారం చేసింది. She didn't respond back. అది దానికి ఆమె స్పందించింది. She did not say any word. She straight away went and did what Elijah told. ఆమె ఒక్క మాట కూడా చెప్పకుండా ఏలియా తనకు చెప్పిన ప్రకారం చేసింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Then what happened? అప్పుడు ఏమి జరిగింది? So there was food every day for Elijah and for the woman and her family. అప్పుడు ప్రతిరోజు ఏలియా కొరకు ఆ యొక్క విధవరాలికి తన కుమారునికి ఆహారం ఉన్నది. Every day there was food for them. వారి కోసం ప్రతిరోజు ఆహారం ఉండేది. Until when? ఎప్పటి వరకు అంటే Until God sent the rain. దేవుడు వర్షాన్ని పంపించేంత వరకు. But when this miracle taken place? ఎప్పుడు ఈ అద్భుతం జరిగింది అని అంటే When she obeyed the man of God. ఆమె దేవుడు సేవకుని మాట విన్నప్పుడు. When she obeyed what the man of God told, దేవుడి సేవకుడు ఏమైతే చెప్పాడో దాన్ని చేసినప్పుడు then the miracle has taken place. అప్పుడు ఆ అద్భుతము వారి జీవితాల్లో జరిగింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So it is very important for us to listen to the man of God. ఇది మనకు చాలా అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని సేవకుడి మాట వినడం. Why? ఎందుకంటే your prosperity is in the man of God. మీ ఆశీర్వాదము దేవుని సేవకునిలో ఉన్నది. Your blessings are kept under the man of God. మీ ఆశీర్వాదాలు దేవుని సేవకుని ద్వారా పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. That is why Jesus told. అందుకనే యేసయ్య చెప్పాడు. If you look into Matthew chapter 10 verse 42. మత్తయి సువార్త 10:44వ వచనం చూసినట్లయితే, Any one of you give a cup of water to my servant. ఎవరైనా దేవుని సేవకుడిని గిన్నెడు చన్నీళ్లు ఇస్తే, you will never lose its fruit. మీరు దాని ప్రతిఫలం పొందుకుంటారు అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That means where is the blessing God kept? దాని అర్థం దేవుడు ఎక్కడ ఆశీర్వాదం దాచిపెట్టాడు? In the man of God. దేవుని సేవకునిలో పెట్టాడు. In his servants. ఆయన సేవకునిలో పెట్టాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That means if you obey to them, మీరు వారికి అవిధేయత చూపించినట్లయితే God will release blessings on you. దేవుడు మీకు ఆశీర్వాదాలు విడుదల చేస్తాడు. That widow obeyed Elijah. ఆ విధవరాలు ఏలియాకి విధేయత చూపినప్పుడు Then the jar never went down. ఆ యొక్క బుడ్డి తొట్టి ఎప్పుడు తరిగిపోలేదు, తొట్టిలోని పిండి.
How long it remained? అది ఎప్పటి వరకు ఉండిపోయిందంటే 3.5 years. 3.5 సంవత్సరాల వరకు. 3.5 years. 3.5 సంవత్సరాల వరకు. The entire nation is under famine. దేశమంతా కరువులో ఉన్నప్పటికీ but there is plenty of food in their house. కానీ వారిలో సమృద్ధి అయిన ఆహారము ఉన్నది. Only in this house. ఆ విధవరాలి ఇంట్లో మాత్రమే. Why? ఎందుకంటే she obeyed the man of God. ఆమె దేవుని సేవకునికి విధేయత చూపించింది కాబట్టి. Why? ఎందుకంటే the word of God came to Elijah. దేవుని వాక్యం ఏలియా యొద్దకు వచ్చింది కాబట్టి. So the word of God is taking action here. ఆ దేవుని వాక్యం అక్కడ క్రియ జరిగించినప్పుడు and obeying to the man of God is taking action here. దేవునికి విధేయత చూపించడం కూడా జరిగింది. Hallelujah. 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 The entire nation is going through famine. ఆ దేశమంతా కరువు గుండా వెళ్తుంది. But in this house there is plenty of food. కానీ ఆ విధవరాలి ఇంట్లో మాత్రం సమృద్ధిగా ఆహారం ఉంది. Hallelujah. 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 When God planned to deliver Israelites from Egypt, ఎప్పుడైతే దేవుడు ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలును విడుదల చేయాలని అనుకున్నాడో, he planned to send plagues onto that nation. ఆ యొక్క దేశంలోనికి తెగుళ్లను పంపించాడు. How many plagues God sent into that nation? ఆ దేశంలోకి ఎన్ని తెగుళ్లు పంపించాడు? How many plagues? ఎన్ని తెగుళ్లు పంపించాడు? 10 plagues. 10 తెగుళ్లు పంపించాడు. When the plagues were taking place, ఎప్పుడైతే తెగుళ్ళు ఆ దేశంలో జరిగినప్పుడు what happened to Israelites? ఇశ్రాయేలు ప్రజలకు ఏమి జరిగింది? Were they under the plagues? వారు ఆ యొక్క తెగుళ్ళ గుండా వెళ్ళారా? Did any of the plague harm them? ఏదైనా తెగులు వారిని హాని చేసిందా? No. లేదు. One of the plague was complete darkness. అందులో తెగుళ్ళలో ఒక తెగులు కటిక చీకటి కమ్ముకుంది. 3 days full darkness. 3 రోజులు కటిక చీకటిగా ఉంది. Nobody can identify anything. ఎవరు కూడా ఒకరు గుర్తుపట్టలేనంత కటిక చీకటిగా ఉంది. They were just remained in their place where they were. వారు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు. They didn't move for 3 days. వారు ఎక్కడికి కదలకుండా 3 రోజులు ఉన్నారు. But what happened to the Israelites? కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఏమి జరిగింది? There was light in their house. వారి గృహంలో వారికి వెలుగు కలిగింది. There was light in their house. వారి గృహంలో వెలుగు ఉంది. There was light in their house. వారి గృహంలో వెలుగు ఉంది. This is what going to happen if you believe in the Lord. మనము దేవుని నమ్మినట్లయితే ఇలాంటి అద్భుతాలు మన There will be always light in your house. మన జీవితంలో ఎప్పుడు వెలుగు కలిగి ఉంటాం. Hallelujah. హల్లెలూయా. There might be darkness in the world. ఈ లోకంలో చీకటి ఉండవచ్చు కానీ but there will be light in your house. మన జీవితంలో మన గృహంలో వెలుగు నింపుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. One of the plague was the entire water became blood. మరి ఒక తెగులు ఆ యొక్క నీటిని అంతా రక్తంగా మార్చివేసింది. People were unable to drink it. అక్కడి ప్రజలు దాన్ని తాగలేకపోయారు. They were dying of thirsty. వారు దాహంతో మరణించారు. But what happened to the Israelites? కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఏమి జరిగింది? There is plenty of water for them to drink. వారికి తాగడానికి సమృద్ధిగా There is plenty of water for them to drink. వారు తాగడానికి సమృద్ధిగా నీళ్లు. You will receive plenty of water to drink. మీరు సమృద్ధి అయిన నీళ్లను పొందుకుంటారు. Hallelujah. 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 When there is blood in the world, you will have water at your home. ఈ లోకంలో రక్తం ఉంటే మీ జీవితాల్లో సమృద్ధి అయిన నీళ్లు కలిగి ఉంటారు. Hallelujah. 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 The world may go under trials. ఈ లోకము శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఈ లోకము శ్రమల గుండా వెళ్ళవచ్చు కానీ you will have plenty to have food. మీరు సమృద్ధి అయిన ఆహారము కలిగి ఉంటారు. You will have plenty of water in your home. మీ గృహంలో మీరు సమృద్ధి అయిన నీళ్లను కలిగి ఉంటారు. Hallelujah.
లోకం అంతనే చూస్తున్నాడు. It was under tremendous sin. ఇది చాలా పాపముతో నిండి ఉంది. Tremendous sin. భయంకరమైన పాపముతో నిండి ఉన్నది. God thought, అప్పుడు దేవుడు అనుకుంటున్నాడు, I will send rains and wipe this entire world. నేను వర్షాన్ని పంపించి ఈ లోకానంతా ముంచివేస్తాను అని అనుకున్నాడు. I will kill every mankind. నేను ప్రతి ఒక్కరిని చంపివేస్తానని అనుకున్నాడు. But he found one person. కానీ ఆయన ఒక వ్యక్తిని కనుగొన్నాడు. His name is Noah. ఆయన పేరు నోవాహు. Noah means peace. ఆ నోవా అనగా అర్థము సమాధానము. Hallelujah. హల్లెలూయా. Only one person he found in the entire world. లోకమంతలో ఒక వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. Then he thought, అప్పుడు ఆయన అనుకున్నాడు, he will protect him and his family. ఆయన వారి కుటుంబాన్ని తనను కాపాడాలనుకున్నాడు. And all the living creatures through him. సృష్టిలో సృష్టించబడిన వాటన్నింటినీ ఆయన ద్వారా కాపాడాలనుకున్నాడు. So what happened? ఏమి జరిగిందంటే, God told to Noah, దేవుడు నోవాతో చెప్తున్నాడు, I am going to send floods onto this earth. నేను ఈ భూమి మీదకి వర్షాన్ని పంపిస్తానని చెప్పాడు. I am going to kill everyone. నేను అందరినీ చంపేస్తానని చెప్పాడు. You prepare a ship for you. నీవు ఒక ఓడ తయారు చేసుకో నీ కొరకు అని చెప్పాడు. And he given all the design to him. ఆయన దానికి కావాల్సిన ఆ యొక్క డిజైన్ అంతా చెప్పాడు. How he has to build that ఆయన ఎలా ship. దాన్ని ఎలా నిర్మించాలో అనేది చెప్పాడు. What material you have to use for it. ఎలాంటి దానికి కావాల్సిన How many floors you have to build. ఎన్ని అంతస్తులు దాన్ని కట్టాలని చెప్పాడు. He gave every design and he told Noah to build that ark. ఆయన దానికి కావాల్సిన డిజైన్ అంతా ఇచ్చి దాన్ని కట్టమని నోవాతో చెప్పాడు. Then Noah started building that ark. నోవా ఓడ కట్టడం ప్రారంభించాడు. How long he was building that ark? ఆ యొక్క ఓడను ఎంత కాలం ఆయన కట్టాడు అంటే 100 years. 100 సంవత్సరాల ఓడను He was building that ark for 100 years. ఆ ఓడను కట్టడానికి 100 సంవత్సరాల సమయం పట్టింది. At that time so many people were asking why you are building this ark. ఆ సమయాల్లో అక్కడ ఉన్న ప్రజలంతా ఎందుకని నువ్వు ఈ ఓడను కడుతున్నావని ఆయన ప్రశ్నించేవారు. Then he preached the gospel to them. ఆయన అప్పుడు వారికి సువార్తను ప్రకటించేవాడు. They laughed at him. వారు ఆయన వైపు చూసి నవ్వేవారు. They laughed at him. ఆయన వైపు చూసి నవ్వారు. Nobody cared what Noah was preaching. వారు ఎవరు కూడా దాన్ని లక్ష్య పెట్టలేరు ఆయన చెబుతున్న సువార్తను గురించి. So he built that ark. ఆయన ఆ యొక్క ఓడను నిర్మించాడు. As God said, దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో he sent floods onto the earth. భూమి మీదకి వర్షాన్ని పంపించాడు. 40 days full flood. 40 రోజులు ఆ యొక్క భూమి మీద వడగళ్ల వర్షం పడింది. ప్రచండమైన వర్షం 40 రోజులు భూమి మీద పడింది. Day and night. ఉదయం రాత్రి పడుతూనే ఉంది. 40 days. 40 రోజులు. All mankind wiped away. మనుషులందరూ మునిగిపోయారు. Everyone was died. అందరూ మరణించారు. But what happened? కానీ ఏమి జరిగిందంటే, The one who obeyed to the word of God ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపారో is alive in that ark. ఆ వ్యక్తి ఆ యొక్క ఓడలో సజీవంగా ఉన్నాడు. His family is alive in that ark. ఆ యొక్క ఓడలో తన కుటుంబము సురక్షితంగా ఉంది. If you obey to the word of God, మీరు దేవుని వాక్యానికి విధేయత you will live. మీరు జీవిస్తారు. Your family will live. మీ కుటుంబము జీవిస్తుంది. May there be floods in the world. ఈ లోకంలో వర్షము ఉన్నప్పటికీ, May there be famine in the world. ఈ లోకంలో కరువు ఉన్నప్పటికీ You will live. మీరు జీవిస్తారు. Your family will live. మీ కుటుంబము జీవిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This word must give you hope today. ఈ వాక్యం ఈ రోజు నిరీక్షణని ఇస్తుంది. This word must give life ఈ today. రోజు ఈ వాక్యం మీకు జీవాన్ని ఇస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Grab the word of God. దేవుని వాక్యాన్ని పొందుకోండి. Live by it. దాని ద్వారా జీవించండి. Believe in it. ఆ వాక్యాన్ని నమ్మండి. You will see miracle. మీరు అద్భుతాలు చూడగలుగుతారు. Why we have to believe? మనం ఎందుకని నమ్మాలి అంటే, To overcome today's situations. ఈ రోజు పరిస్థితుల నుండి మనం అధిగమించడానికి, To overcome today's famine. ఈ రోజు ఉన్న కరువు నుంచి
నుంచి మనం అధిగమించడానికి, to overcome today's floods. ఈ రోజు ఉన్న యొక్క వర్షాల నుండి మనం అధిగమించడానికి, Is it only for today? అది ఈ రోజు మాత్రమే వర్తిస్తుందా? No. కాదు. This is also for the coming floods. ఇది రాబోయే వర్షాలకు కూడా వర్తిస్తుంది. This is also for the coming plagues. రాబోయే తెగుళ్ళకు కూడా వర్తిస్తుంది. This is also for what God is going to do in the future. భవిష్యత్తులో దేవుడు చేయబోయే దాని విషయంలో కూడా వర్తిస్తుంది. When the angels blow the trumpets, ఎప్పుడైతే దేవుని దూతలు బూరలు ఊదుతారో, dangerous things are going to happen. Dangerous things are going to happen. భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. To overcome that, వాటిని అధిగమించడానికి we need to believe in the word of God. మనం దేవుడి వాక్యాన్ని నమ్మాలి. Hallelujah. 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 Go and start reading Revelation. మ- Go and start reading the book of Revelation. వెళ్ళి ప్రకటన గ్రంథం చదవడం ప్రారంభించండి. You will see how God is going to punish this world. దేవుడు ఏ విధంగా ఈ లోకాన్ని శిక్షిస్తాడో చూడగలుగుతాం. To overcome from that punishment, మనం ఆ శిక్ష నుండి తప్పించబడాలి అంటే you have to come into the ark of God. మనము దేవుని యొక్క ఓడలోనికి రావాలి. So if there is flood in the nation, you will be safe in the ark. ఈ లోకంలో యొక్క వర్షము ఉన్నప్పుడు మీరు దేవుని ఓడలో సురక్షితంగా ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When there is famine in the world, ఈ లోకంలో కరువు ఉన్నప్పుడు you will receive food. మీరు ఆహారాన్ని పొందుకుంటారు. How you are going to receive food in the coming days? మీరు ఆహారాన్ని భవిష్యత్తులో ఎలా పొందుకుంటారు అంటే, How the ravens feed Elijah. ఆ కాకోలములు ఎలాగో ఎలియాను పోషించాయో, How the jar was always full. ఆ యొక్క తొట్టి ఏ విధంగా నింపబడి ఉందో, How the Noah and his family was safe in the ఆ యొక్క ark. నోవా తన కుటుంబ ఓడలో ఎలా సురక్షితంగా ఉన్నారు, We are going to be like that in the coming days as well. మనము కూడా రాబోయే దినాల్లో ఆ విధంగా జీవిస్తాం. These days we will be like that, ఈ రోజుల్లో మనం ఇలా ఉన్నప్పుడు and in the coming days also we are going to be like that. మనము రాబోయే దినాల్లో కూడా ఆ విధంగా ఉంటాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So your blessings, your prosperity has kept in the man of God. మీ ఆశీర్వాదము, మీ దీవెనలు దేవుని సేవకునిలో ఉంచబడ్డాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God kept the deliverance of Israel in Moses. ఆ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించడానికి మోషేను దేవుడు నియమించాడు. And today, for you to be delivered from the bondage of Egypt, God kept that blessing in the man of God. మీరు ఐగుప్తు లాంటి బంధకాల్లో నుండి విడిపించబడడానికి దేవుని సేవకుని మీ కొరకు ఉంచాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If you receive the word from the man of God, మీరు ఎప్పుడైతే దేవుని సేవకుని ద్వారా వాక్యాన్ని పొందుకుంటారో, and if you believe in it, ఆ వాక్యాన్ని నమ్ముతారో, you will be delivered. మీరు విడుదల పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If you start mocking man of God, మీరు దేవుని సేవకుని హింసించినట్లయితే do you receive the blessing? మీరు ఆశీర్వాదం పొందుకోగలుగుతారా? No. లేదు. Curse will be on you. శాపము మీ మీదకి వస్తుంది. Curse will be on you. మీ మీదకి శాపము వస్తుంది. If man of God release some curse on you, దేవుడి సేవకుడు మీ మీదకి శాపాన్ని పంపినప్పుడు you will receive it. అది మీరు పొందుకుంటారు. So be careful with the man of God. చాలా జాగ్రత్తగా ఉండండి దేవుడి సేవకునితో. This is what not I am telling. ఇది నేను చెప్పట్లేదు, This is what the Bible says. ఇది దేవుని వాక్యము చెబుతుంది. One day, ఒక రోజు 2 disciples, ఇద్దరు శిష్యులు they told, Lord, shall we send fire from heaven and kill these people? వారు దేవుని అడుగుతున్నారు, మనం పరలోకం నుండి అగ్నిని కురిపించి వీరిని కాల్చివేద్దామా అని. What Jesus told? అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? No.
వద్దు అని చెప్పాడు. You are not supposed to do it. మీరు ఆ విధంగా చేయవద్దు అని చెప్పాడు. Why? ఎందుకని అంటే If they command, it will happen. మీరు ఆ విధంగా ఆజ్ఞాపిస్తే అది జరుగుతుంది అని. So don't do it. అలా చేయవద్దు అని చెప్పాడు. Look into me. నా వైపు చూడండి అని. How I am living. నేను ఏ విధంగా జీవిస్తున్నాను, You live like that. మీరు ఆ విధంగా జీవించండి అని. Bless them always. వారిని ఎప్పుడు ఆశీర్వదించండి. If they want to mock you, let them mock you. వారు మిమ్మల్ని హింసిస్తే హింసించనివ్వండి. If they want to kill you, let them kill you. వారు మిమ్మల్ని చంపాలనుకుంటే But చంపండి. you bless them. కానీ మీరు వారిని ఆశీర్వదించాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What is happening to the man of God today? ఇప్పుడు దేవుడి సేవకులకు ఏమి జరుగుతుంది? What is happening in India? భారతదేశంలో ఏం జరుగుతుంది? What happened in Australia? ఆ యొక్క ఆస్ట్రేలియాలో ఏమి జరుగుతుంది అంటే They are mocking the servants of God. వారు దేవుడి సేవకులను హింసిస్తున్నారు. How many of you know Bishop Murray Emmanuel? ఎంతమందికి మార్మర్ అనే ఇమ్మానుయేల్ అనే సేవకుడు తెలుసు? Only few. కొంతమందికే తెలుసు. That means you don't see news also. దాని అర్థం మీరు వార్తలు చూడట్లేదు అని. 2 days back, 2 రోజుల క్రితము somebody came and mocked this guy ఒక వ్యక్తి వచ్చి ఆయనను హింసించాడు, పొడిచాడు. with a knife. కత్తితో ఆయనను పొడిచాడు. Stabbed several times. చాలా సార్లు కత్తితో ఆయనను పొడిచాడు. Recently in Bangalore, కొద్ది రోజుల క్రితం బెంగళూరులో కూడా somebody came and mocked the man of God with a mouthpiece. ఆ యొక్క మైకుతో ఆ యొక్క దేవుని సేవకుని కొట్టాడు. So many servants of God are being killed. చాలా మంది దేవుని సేవకులు They మరణించబడ్డారు. are being tortured. వారు చిత్రహింసలు పొందారు. It's going on now in India. ఇప్పుడు కూడా మన భారతదేశంలో జరుగుతుంది. You know why? ఎందుకని అంటే The devil does not wants to give the church hope. సాతానుకు మన మందిరానికి నిరీక్షణ అనేది, సంఘానికి నిరీక్షణ ఇవ్వద్దు అని. If they receive the word of God, వారు దేవుని వాక్యాన్ని పొందుకుంటే the church will remain in God. సంఘము దేవుల్లో నిలిచి ఉంటుంది. So they are in hope. అక్కడ నిరీక్షణ ఉంటుంది. So they are in blessing. అక్కడ ఆశీర్వాదము ఉంటుంది. So there is enough of food. అక్కడ సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So never deceive the man of God. దేవుని సేవకుని ఎప్పుడు కూడా దూషించవద్దు. Never mock the man of God. దేవుని సేవకుని హింసించవద్దు. If you do that, అలా చేస్తే you will receive the punishment for it. దానికి మీరు తగిన శిక్ష పొందుకుంటారు. One day, ఒక రోజు Aaron అహరోను and his sister, తన సహోదరి, what is her name? What is her name? Miriam. మిరియాము, They mocked Moses. వారు మోషేను దూషించారు. Why? ఎందుకంటే Because he married a black woman. ఆయన ఒక నల్లని స్త్రీని వివాహం చేసుకున్నారు. That is the reason ఆ కారణం చేత they mocked. వారు ఆయనను దూషించారు. What God did? దేవుడు ఏం చేశాడు? He called Aaron and Miriam. ఆయన అహరోను మిరియామును పిలిచి And he warned them. వారికి హెచ్చరిక ఇచ్చాడు. Don't talk against my servant. నా సేవకునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడవద్దు అని Who చెప్పాడు. are you talk about him? ఆయన గురించి మాట్లాడడానికి మీరు ఎవరు అని అడిగారు. He is my servant. ఆయన నా సేవకుడు. Do what he says. ఆయన ఏం చెప్తున్నాడో అలా చేయండి. Don't go against him. ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళవద్దు. And Miriam received the punishment. మిరియాము దానికి తగిన శిక్షను పొందుకుంది. Immediately. వెంటనే పొందుకుంది. So be careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. Your blessing is in man of God. మీ ఆశీర్వాదం దేవుని సేవకుల్లో ఉంది. At the same time, అదే సమయంలో your curse is also in him. మీ యొక్క శాపం కూడా ఆయనలోనే ఉంది. So today God wants to deliver you from the famine.
దేవుడు ఈ రోజు మిమ్మల్ని ఆ యొక్క కరువు నుండి విడిపించాలి అని అనుకుంటున్నాడు. Deliver you from the floods. ఆ యొక్క వర్షాల నుండి విడిపించాలి అనుకుంటున్నాడు. Deliver you from the sicknesses. అనారోగ్యాల నుండి విడిపించాలి అనుకుంటున్నాడు. Deliver you from the bondages. బంధకాల నుండి విడిపించాలి అనుకుంటున్నాడు. But కానీ you have to receive His word. మీరు ఆయన వాక్యాన్ని పొందుకోవాలి. You have to live by the word. మీరు ఆ వాక్యం ద్వారా జీవించాలి. Do this and see the miracles taking place in your life. అలా చేసి చూడండి, మీ జీవితాలు దేవుని కార్యాలు చూడగలరు. Hallelujah. హల్లెలూయా. Shall we pray? ప్రార్థించుకుందామా? Close your eyes. కళ్ళు మూసుకుందాం. Today God has spoken to us clearly. ఈ రోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడారు. My dear brother and sister, నా ప్రియ సహోదరుడి సహోదరి, God spoken to us. దేవుడు మనతో మాట్లాడారు. Heaven on earth. పరలోకము భూమి మీద ఉంది అని. How the heaven is on earth. ఆ పరలోకం భూమి మీద ఎలా కలుగుతుంది అని. By listening to the word. వాక్యాన్ని వినుట ద్వారా కలుగుతుంది. By obeying His word. ఆయన వాక్యానికి విధేయత చూపించుట ద్వారా. By believing in His word. ఆయన వాక్యాన్ని నమ్ముట ద్వారా. If you really believe in Him today, మీరు నిజంగా ఆయనను నమ్మినట్లయితే you will enjoy the heaven on this earth. మీరు ఈ పరలోకాన్ని భూమి మీద ఆనందిస్తారు. You will be relieved from the plagues. మీరు ఒక తెగుళ్ళ నుండి విడుదల పొందుకుంటారు. You will be released from the floods. మీరు ఒక వడగళ్ళ నుండి విడుదల పొందుకుంటారు. Your jar will be full always. మీ తొట్టి నిండుగా ఉంటుంది. Your heart will be full of joy always. మీ హృదయం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. If you really believe in Him. మీరు నిజంగా ఆయన నమ్ముతున్నట్లయితే. If you really believe in His word. మీరు నిజంగా ఆయన వాక్యాన్ని నమ్మినట్లయితే. Pray with me now. నాతో కలిసి ప్రార్థించండి. Heavenly Father, పరలోకమందున్న తండ్రి, we honor you today. మిమ్మల్ని ఘనపరుస్తున్నామయ్యా ఈరోజు. We worship you, Father. మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. We thank you for speaking to us today. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. Thank you for delivering your word to us today. మాతో ఈరోజు మీ వాక్యాన్ని విడుదల చేసినందుకు వందనాలయ్యా. Help us to believe your word. మీ వాక్యాన్ని నమ్మడానికి మాకు సహాయం చేయండి. Help us to behave like that widow. ఆ విధవరాలు ఏ విధంగా ప్రవర్తించిందో అలా ప్రవర్తించడానికి సహాయం చేయండి. Just do as you said. మీరు ఏ విధంగా చెప్పారో అలా చేయడానికి సహాయం చేయండి. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా, help us today. మాకు ఈరోజు సహాయం చేయండి. Only you are the one who are helping us today. మీరు ఒక్కరే మాకు సహాయం చేయగలరు. If you don't help us, మీరు సహాయం చేయకపోయినట్లయితే we will die. మేము మరణిస్తాము. Please help us today. దయచేసి మాకు సహాయం Let చేయండి. this word remain in our hearts today. ఈ వాక్యం మా హృదయాల్లో నిలవనివ్వండి అయ్యా. Help us to walk by this word from today. ఈ రోజు నుండి వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. Help us to live by this word from today. ఈ రోజు నుండి వాక్యం ద్వారా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. Noah, listen to this word. నోవాహు నీ వాక్యాన్ని విన్నాడు. Moses, listen to your word. మోషే నీ వాక్యాన్ని విన్నాడు. Elijah, listen to your word. ఏలియా నీ మాట విన్నాడు. Widow, listen to your word. విధవరాలు నీ మాట వినింది. And they saw miracles taken place. వారు చూశారు అద్భుతాలు జరగడం. Lord, help us to see your miracles today. ఈ రోజు మీ యొక్క అద్భుతాలు మేము చూడగలుగుటకు మాకు సహాయం చేయండి. Not only today, in the future also. ఈ రోజు మాత్రమే కాదు, భవిష్యత్ కాలంలో మీ యొక్క అద్భుతాలు చూడడానికి సహాయం చేయండి. Because you are the same yesterday, today and forever. ఎందుకంటే మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవారు. Thank you for giving your servants to us. మీ సేవకులు మా కొరకు ఇచ్చినందుకు వందనాలయ్యా. Thank you for giving the shepherds today. కాపరులను మా కోసం ఇచ్చినందుకు వందనాలయ్యా.
Father, Tanri. help us to live by this word. ఈ వాక్యం ద్వారా జీవించడానికి మాకు సహాయం చేయండి. Help us to obey the man of God. దేవుని సేవకునికి విధేయత చూపించడానికి సహాయం చేయండి. Help us to obey your servants. మీ యొక్క సేవకునికి విధేయత చూపించడానికి సహాయం చేయండి. As you said, మీరు చెప్పిన విధంగా if anyone gives a cup of cold water to any of your servants, ఈ సేవకుడిని గిన్నెను చన్నీళ్లు ఇస్తే you will bless them. మీరు వారిని ఆశీర్వదిస్తారు అని చెప్పారు. Bless our church today. మా సంఘాన్ని ఆశీర్వదించండి అయ్యా. Bless the one who is listening to this word today. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారిని ఆశీర్వదించండి అయ్యా. Let them see the heaven on this earth. వారు పరలోకాన్ని భూమి మీద చూడడానికి సహాయం చేయండి. In Jesus' mighty and precious name we ask you, Father. దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen.